ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. రోజుకు లక్షల మంది భక్తులు దర్శించుకుని దేవుడు కోరికలు నెరవేర్చే కలియుగ ప్రత్యక్ష దైవం అదే లార్డ్ వెంకటేశ్వర స్వామి. కాని ఈ తిరుమల కొండల్లో దాగి ఉన్న కొన్ని రహస్యాలు మీకు తెలుసా? ఈరోజు వీడియోలో తిరుమల ఆలయం వెనుక ఉన్న అద్భుతమైన ఆశ్చర్యకరమైన 10 రహస్యాలు. స్వామివారి విగ్రహం రహస్యం. తిరుమలలో ఉన్న ఈ పవిత్ర విగ్రహం సాధారణంగా మనుషులు తయారుచేసిన శిల కాదు. ఇది స్వయంభూరూపంగా వెలిసిందని భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్ముతారు. మనము చూస్తున్నది ఒక రాయి మాత్రమే కాదు, అది కలియుగంలో ప్రత్యక్షంగా ఉన్న దైవస్వరూపం. అదే లార్డ్ వెంకటేశ్వర స్వామి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఈ విగ్రహం మీద అప్పుడప్పుడు చెమటలాగా చిన్న చిన్న నీటి బిందువులు కనిపిస్తాయి. గర్భగుడిలో చల్లని వాతావరణం ఉన్నప్పటికీ ఆ బిందువులు కనిపించడం ఒక మిస్టరీగా ఉంది. అర్చకులు ప్రతిరోజూ తులసి ఆకులు, చందనం, పూజాద్రవ్యాలు సమర్పిస్తారు. కాని ఎంతసార్లు తుడిచినా స్వామివారి శరీరం ఎప్పుడూ తడి ఉన్నట్టే అనిపిస్తుంది. ఇది చూసిన భక్తులు ఒక మాట చెబుతారు: ఇది రాయి కాదు, ఇది జీవంతో నిండిన దేవుడు. ఆ విగ్రహం దగ్గర నిలబడితే ఒక అజ్ఞాత శక్తి మనసులోకి ప్రవేశించినట్టుగా అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, కళ్లలో నీళ్లు రావడం, మనసుకు ఒక శాంతి కలగడం ఇవి చాలామంది అనుభవించిన నిజాలు. శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని పూర్తిగా వివరించలేకపోయినా భక్తులు మాత్రం ఒకటే చెబుతున్నారు: స్వామి అక్కడ ఉన్నాడు, జీవంగా ఉన్నాడు. అందుకే తిరుమలకి వెళ్లే ప్రతి భక్తుడూ ఆ విగ్రహాన్ని కేవలం చూడడమే కాదు, ఆ దేవుడిని అనుభవిస్తాడు. ఇది ఒక శిల కాదు, ఇది జీవస్వరూపం. భక్తికి వెనుక జుట్టు రహస్యం. ఒకసారి తిరుమల కొండల మీద అద్భుతమైన సంఘటన జరిగింది. ఆ రోజు లార్డ్ వెంకటేశ్వర స్వామి భూమిపై సంచరిస్తూ ఉండగా ఒక చిన్న సంఘటన భక్తుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయే రహస్యంగా మారింది. పురాణం చెబుతోంది, ఒకసారి స్వామివారి తలపై చిన్న గాయమైందట. ఆ గాయం కారణంగా కొంత జుట్టు ఊడిపోయిందట. ఆ దృశ్యం చూసిన ఒక దేవకన్య ఆందోళనతో, భక్తితో స్వామి దగ్గరకు వచ్చింది. ఆమె గుండె నిండా భక్తి, కళ్లలో కన్నీళ్లు. స్వామీ, మీకు ఇలా ఎలా జరిగింది అని అడిగింది. స్వామి మాత్రం సైలెంట్గా చిరునవ్వు నవ్వాడు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన అందమైన జుట్టును కత్తిరించి, ఇది నా భక్తి, దయచేసి దీన్ని స్వీకరించండి స్వామీ అని సమర్పించింది. ఆమె భక్తిని చూసి స్వామి ఎంతో ఆనందపడ్డాడు. ఆ జుట్టును స్వీకరించి తన తలపై ధరించాడు. అప్పటినుండి స్వామివారి వెనుక కనిపించే జుట్టు అది సాధారణ జుట్టు కాదు, అది భక్తి యొక్క ప్రతీక. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ జుట్టు ఎప్పుడూ చిక్కుకుపోదు, ఎప్పుడూ మృదువుగానే ఉంటుంది. ఇది కూడా ఒక దివ్యమైన రహస్యం. అందుకే తిరుమలకి వచ్చే ప్రతి భక్తుడూ తన కోరిక నెరవేరాలని తన జుట్టును స్వామికి సమర్పిస్తాడు. మొండకట్టు. ఇది ఒక సాంప్రదాయం కాదు, ఇది ఒక త్యాగం. మన అహంకారాన్ని వదిలి దేవుడికి మనసును సమర్పించడం. అందుకే తిరుమలలో జుట్టు ఇవ్వడం అంటే అది కేవలం ఒక మొక్కు కాదు, అది భక్తి యొక్క అత్యున్నత రూపం. స్వామి ముందు అందరూ సమానమే. గోవిందా గోవిందా గోవిందా. తిరుమల దీపం రహస్యం. తిరుమల గర్భగుడిలో ఒక దీపం వెలుగుతోంది. అది సాధారణ దీపం కాదు, అది ఒక శాశ్వత జ్యోతి. ఎప్పుడో ఎవరో వెలిగించిన ఆ దీపం, కాని ఆ దీపం ఎప్పుడు వెలిగించారో ఎవరూ చెప్పలేరు. వేల సంవత్సరాలు గడిచినా ఆ జ్యోతి ఇంకా అలాగే వెలుగుతోంది. అది ఎప్పుడూ ఆరిపోదు. ఇది ఎలా సాధ్యం? గర్భగుడిలో గాలి తక్కువ, అక్కడ ఎలాంటి ఆధునిక సదుపాయాలు లేవు. అయినా ఆ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది. పురాణాలు చెబుతున్నాయి, అది సాధారణ అగ్ని కాదు, అది దైవశక్తి. భక్తులు నమ్మేది ఒకటే: ఆ దీపం లార్డ్ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రత్యక్ష శక్తి. ఆ జ్యోతి ముందు నిలబడి చూస్తే
మనసు ప్రశాంతంగా మారుతుంది. భయాలు తొలగిపోతాయి. ఒక అజ్ఞాత శక్తి మనసును తాకుతుంది. ఇది కేవలం ఒక దీపం కాదు. ఇది విశ్వాసానికి ప్రతీక. ఇది భక్తి యొక్క వెలుగు. ఇది దేవుడి ఉనికికి సాక్ష్యం. అందుకే తిరుమలలో ఆ దీపాన్ని చూస్తే మనసు చెప్పే మాట ఒక్కటే: స్వామీ, మీరున్నారు. గోవింద. సముద్ర శబ్దం వినిపించడం. తిరుమల గర్భగుడిలో ఒక అద్భుతమైన అనుభవం ఉందని మీరు విన్నారా? లార్డ్ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం దగ్గరకు వెళ్ళి చెవి దగ్గరగా వినితే ఒక మృదువైన సముద్ర శబ్దం వినిపిస్తుందని చాలామంది భక్తులు చెబుతున్నారు. ఆ శబ్దం గాలి కాదు, గంటల శబ్దం కాదు. అది అలలు ఒడ్డుకు తాకినట్టుగా శాంతంగా, లోతుగా వినిపించే శబ్దం. ఇది ఎలా సాధ్యం? తిరుమల కొండలు సముద్రం దగ్గర కాదు. అక్కడ ఎలాంటి నీటి ప్రవాహం లేదు. అయినా ఆ శబ్దం వినిపించడం ఒక మహారహస్యం. పురాణాలు చెబుతున్నాయి, స్వామి వచ్చిన స్థలం వైకుంఠం. వైకుంఠంలో ఉన్నది క్షీరసాగరం. అందుకే స్వామివారి లోపల ఆ క్షీరసాగరపు శబ్దం ప్రతిధ్వనిస్తుందని భక్తులు నమ్ముతారు. ఒకసారి ఆ శబ్దాన్ని మనస్తో వింటే మనలో భయం తగ్గిపోతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఒక దైవిక అనుభూతి కలుగుతుంది. ఇది కేవలం శబ్దం కాదు. ఇది స్వామి ఉన్నాడనే సంకేతం. ఇది వైకుంఠం యొక్క ప్రతిధ్వని. ఇది భక్తికి దొరికే ఒక దివ్య అనుభవం. మీరు తిరుమల వెళ్ళునప్పుడు ఒక్కసారి ఆ శబ్దాన్ని వినడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ మనసే చెబుతుంది, ఇది దేవుడి శబ్దం. గోవిందా. శిల్ప నిర్మాణం రహస్యం. తిరుమల ఆలయాన్ని చూస్తే మనకు కనిపించేది కేవలం ఒక గుడి కాదు. అది ఒక అద్భుతమైన శిల్పకళా మహాకావ్యం. ఈ ఆలయం నిర్మాణం సాధారణ ఇంజనీరింగ్ కాదు. ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం భారీ రాళ్లతో నిర్మించారు కాని ఎక్కడా సిమెంట్ ఉపయోగించలేదు. ఇంత భారీ రాళ్లను అప్పటి కాలంలో ఎలా తీసుకువచ్చారు? ఎటువంటి క్రేన్లు లేవు, ఎటువంటి యంత్రాలు లేవు. అయినా ఆ రాళ్ళు ఒకదానిపై ఒకటి ఇంత ఖచ్చితంగా అమర్చబడ్డాయి. మధ్యలో చిన్న గ్యాప్ కూడా కనిపించదు. ఇది ఎలా సాధ్యం? శాస్త్రవేత్తలు చెబుతున్నది ఒకటి, భక్తులు నమ్మేది ఇంకొకటి. భక్తుల విశ్వాసం ఏమిటంటే ఈ ఆలయం నిర్మాణంలో దేవశిల్పులు, దేవతల సహాయం ఉంది. అందుకే ఈ ఆలయం కాలానికి కూడా లొంగలేదు. వర్షాలు, గాలులు, భూకంపాలు వచ్చినా ఇంకా అలాగే నిలబడింది. ఇది కేవలం నిర్మాణం కాదు, ఇది మన సంస్కృతి, ఇది మన పూర్వీకుల ప్రతిభ, ఇది దైవిక శక్తికి ఒక సాక్ష్యం. తిరుమలకి వెళ్ళినప్పుడు ఒక్కసారి గోడలను గమనించండి, ఆ రాళ్లను తాకి చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇది మనుషుల పని కాదు, ఇది దైవిక అద్భుతం. గోవింద గో. హుండీ రహస్యం. తిరుమలలో ఉన్న ఒక అద్భుతం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. అది హుండీ. ప్రతిరోజూ లక్షల మంది భక్తులు తమ కోరికలు, కష్టాలు, కృతజ్ఞతలతో డబ్బు, బంగారం, ఆభరణాలు హుండీలో వేస్తుంటారు. ఇంత డబ్బు వస్తుంటే అది ఎప్పుడో ఒకసారి తగ్గిపోవాలి కదా? కాని ఇక్కడే ఉంది అసలు రహస్యం. తిరుమల హుండీ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయాల్లో ఒకటి. రోజుకు కోట్ల రూపాయలు సమర్పణగా వస్తాయి. శాస్త్రపరంగా చూస్తే ఇది భక్తుల సంఖ్య, విశ్వాసం వల్లే. కాని భక్తులు నమ్మేది వేరే. హుండీలో వేసిన ప్రతి రూపాయి స్వామిదయగా తిరిగి వస్తుంది. ఎంత ఇస్తే అంతకంటే ఎక్కువగా తిరిగి వస్తుంది. అందుకే పేదవాడు అయినా, ధనవంతుడైనా ప్రతి ఒక్కరూ హుండీలో ఏదో ఒకటి వేస్తారు. ఇది కేవలం డబ్బు కాదు, ఇది విశ్వాసం, ఇది కృతజ్ఞత, ఇది మనసులోని భక్త. హుండీలో వేసేది డబ్బు కాదు, మన కోరికలు, మన నమ్మకం. స్వామి దగ్గర ఏదీ వృధా కాదు. కాలప్రభావం లేకపోవడం. కాలం
ప్రపంచంలో ఉన్న ప్రతి దానిని మార్చేస్తుంది. రాళ్ళు పాడవుతాయి, నిర్మాణాలు కూలిపోతాయి, రంగులు మసకబారిపోతాయి. కాని తిరుమలలో ఉన్న ఒక అద్భుతం మాత్రం కాలానికి కూడా లొంగడంలేదు. అదే లార్డ్ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం. వేల సంవత్సరాలు గడిచినా ఆ విగ్రహం రూపం మారలేదు, రంగు తగ్గలేదు, ఆకారం కూడా అలాగే ఉండే. ఇది ఎలా సాధ్యం? సాధారణంగా రాయి కాలక్రమంలో దెబ్బతింటుంది, కాని ఇక్కడ మాత్రం ఎలాంటి మార్పు కనిపించదు. శాస్త్రవేత్తలు దీనికి స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు, కాని భక్తులు మాత్రం ఒకటే చెబుతున్నారు: అది రాయి కాదు, అది స్వామి స్వయంగా ఉన్న రూపం. అందుకే కాలం ప్రభావం అక్కడ పనిచేయదు, ప్రకృతి నియమాలు కూడా అక్కడ ఆగిపోతాయి. స్వామి ముందు కాలం కూడా తలవంచుతుంది. ఆ విగ్రహాన్ని చూస్తే మనకొక భావన వస్తుంది: ఇది నిన్నటిదానిలాగా ఉంది, ఇది వేల సంవత్సరాల క్రితంలాగా ఉంది. ఇది కేవలం ఒక విగ్రహం కాదు, ఇది నిత్యత్వానికి చిహ్నం, ఇది దైవిక శక్తికి నిదర్శనం. తిరుమలలో కాలం ఆగిపోతుంది, విశ్వాసం మాత్రమే మిగులుతుంది. స్వామి ఎప్పుడూ అలాగే ఉంటాడు. గంట శబ్దం ప్రత్యేకత. ఒక చిన్న శబ్దం మన మనసును పూర్తిగా మార్చగలదని మీరు ఎప్పుడైనా అనుభవించారా? తిరుమలలో అలాంటి శబ్దం ఒకటుంది. అది గంట శబ్దం. తిరుమల ఆలయంలో గంట కొట్టినప్పుడు ఆ శబ్దం కేవలం వినిపించదు, అది మన హృదయాన్ని తాకుతుంది. ఆ ఒక్క శబ్దం మన ఆలోచనలను ఆపేస్తుంది, మనసులో ఉన్న టెన్షన్ను తగ్గిస్తుంది, ఒక ప్రశాంతతను ఇస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? పురాణాలు చెబుతున్నాయి, గంట శబ్దం ద్వారా నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది, దైవిక శక్తి ఆకర్షితమవుతుంది. అందుకే ఆలయంలోకి ప్రవేశించే ముందు గంట కొడతారు. మనసు చెదరిపోయి ఉంటే, ఆలోచనలు ఎక్కువగా ఉంటే ఆ ఒక్క శబ్దం మనసును ఒకే దిశలో తీసుకెళుతుంది. అప్పుడు మనం దేవుణ్ణి ఎక్కువగా అనుభవించగలం. అదే లార్డ్ వెంకటేశ్వర స్వామి సమీపం. ఇది కేవలం ఒక శబ్దం కాదు, ఇది మనసును శుద్ధి చేసే శక్తి, ఇది భక్తిని మేల్కొల్పే ఆహ్వానం. తిరుమలలో గంట శబ్దం వినిపించినప్పుడు ఒక్కసారి కళ్లను మూసుకుని వినండి. అప్పుడు మీకర్థమవుతుంది, ఇది దేవుడి పిలుపు. గోవిందా గోవిందా. స్వామివారి శరీర ఉష్ణోగ్రత. ఒక రాయి చల్లగా ఉండాలి కదా, కాని తిరుమలలో ఉన్న ఒక రహస్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అదే లార్డ్ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం. గర్భగుడిలో చల్లని వాతావరణం ఉంటుంది, సూర్యరశ్మి కూడా నేరుగా పడదు. అయినా స్వామివారి విగ్రహం సాధారణ రాయిలాగా చల్లగా ఉండదు, అది కొంచెం వేడిగా ఉంటుంది. ఇది ఎలా సాధ్యం? శాస్త్రపరంగా చూస్తే రాయి ఉష్ణోగ్రత చుట్టూ ఉన్న వాతావరణంతో సమానంగా ఉండాలి, కాని ఇక్కడ మాత్రం అది భిన్నంగా ఉంది. అర్చకులు చెబుతున్నది, అభిషేకం చేసిన తరువాత కూడా విగ్రహం త్వరగా చల్లబడదు. ఇది చూసిన భక్తులు ఒక మాట మాత్రమే చెబుతున్నారు: ఇది జీవంతో ఉన్న స్వామి. అందుకే స్వామివారి విగ్రహం జీవంగా ఉన్నట్టు అనిపిస్తుంది, గుండె కొట్టుకుంటున్నట్టు, శరీరంలో ఉష్ణం ఉన్నట్టు. ఇది కేవలం ఒక రాయి కాదు, ఇది దైవిక శక్తి, ఇది జీవస్వరూపం. తిరుమలలో మీరు కేవలం దేవుడిని చూడరు, మీరు ఆయనను అనుభవిస్తారు. అది ఉష్ణం కాదు, అది స్వామి సాన్నిధ్యం. తిరుమల మహిమ. ఇంతవరకు మనం చూసింది రహస్యాలు మాత్రమే కాదు, అదొక దైవిక అనుభవం. ఒక విగ్రహం జీవంగా ఉన్నట్టు అనిపించడం, ఒక దీపం ఎప్పటికీ ఆరిపోకపోవడం, సముద్ర శబ్దం వినిపించడం, కాలం కూడా ప్రభావం చూపకపోవడం, ఇవి అన్నీ సాధారణ విషయాలు కావు. ఇవన్నీ ఒకటే చెబుతున్నాయి: లార్డ్ వెంకటేశ్వర స్వామి అక్కడ ఉన్నాడని. తిరుమలకి వెళ్లే ప్రతి భక్తుడు కేవలం దర్శనం చెయ్యడు, ఒక శక్తిని అనుభవిస్తాడు. ఎవరైనా కష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నా, ఆశ లేకుండా ఉన్నా తిరుమలకి వెళ్ళి ఒక్కసారి స్వామిని చూసిన తర్వాత ఏదో మార్పు జరిగింది అని చెబుతారు. అది ఏమిటి? అది స్వామి దయ, అది విశ్వాసం, అది భక్తిశక్తి. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది కోట్లాది మంది ఆశలు, ఇది లక్షలాది కథలు, ఇది మన నమ్మకం.
మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా తిరుమలకి వెళ్ళండి, స్వామిని చూడండి కాదు, ఆయనను అనుభవించండి. అప్పుడు మీ హృదయం చెప్పే మాట ఒక్కటే: స్వామీ, మీరున్నారు. గోవింద గోవింద. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యండి.